ఆయన బీజేపీ ఎమ్మెల్యే కానీ రోజు చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతోంది కాంగ్రెస్ నేతలు మంత్రులతోట. ఇదే మాట చెప్తూ ఎమ్మెల్యే పాయల్ శంకర్ హైదరాబాద్ అసెంబ్లీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే స్థానికంగా భూ మాఫియాను పెంచి పోషిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ అసైన్డ్ భూములు కబ్జా చేస్తూ పేదల నోట్లో మట్టి కొడుతున్నారని మండిపడ్డారు. తన అవినీతి అక్రమాల భాగోతం బయటపడుతుందనో భయంతోనో మంత్రులతో అంటగాగుతున్నారని విమర్శించారు. నీలాగా శిఖండి పొలిటీషియన్ అసలు తెలంగాణ రాష్ట్రంలో ఎవరు లేరు. ఒక మాట మీద ఉండు, అయితే అటుండు, అయితే ఇటుండు, రా బరాబర్ బీజేపీకి రాజీనామా చేయి, బై ఎలక్షన్లో గెలు. నువ్వు శిఖండి కాకపోతే పాయల్ శంకర్ రాజీనామా చేయి, గెలువు, కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద గెలువు. ఈరోజు నువ్వు కాంగ్రెస్ పార్టీలో చేరాలంటే మా డీసీసీ కార్యాలయం దగ్గర సిసిఐ పాపం మీదేనని ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాలేకపోయినా ఒక దద్దమ్మ ఎమ్మెల్యేని ముక్కు భూమికి రాయి. మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుని గలు, గాంధీ భవన్ దగ్గర మా రాష్ట్ర అధ్యక్షుని గలు, ముక్కు భూమికి రాయి. అప్పుడు నిన్ను కాంగ్రెస్ పార్టీలో తీసుకుంటారా తీసుకోరా అనేది పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుంది. కానీ శిఖండిలాగా నీ బతుకంతా చీటింగ్, మాంగనీస్ మైనింగ్లలో చీటింగ్, ప్రజల భూముల్ని దోసుకునడంలో చీటింగ్, పట్ట పగలు మిట్ట మధ్యాహ్నం ఇంకా వదిలిపెట్టినాం అనుకోకు పాయల్ శంకర్. నిషేధిత జాబితాలో ఉన్నటువంటి రిమ్స్ వెనకాల జాగని నీ మైనింగ్ కంపెనీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నావు. నిన్ను వదిలిపెట్టాం బిడ్డ, బరాబర్ అది మా నోటీసులో ఉన్నది.